హలో అండి, ఈ వీడియోలో మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: హలో అండి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 కప్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఆయిల్ తగినంత, హాఫ్ పీస్ లెమన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ కడిగి అది వాటర్ పోయేలాగా ఒక వెజల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడికి అవసరమయ్యే పౌడర్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు 2 కలిపి ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అవి మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీలో అయినా చిన్న రోలులో అయినా మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అండ్ 1 కప్ అల్లం పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఒక పెద్ద ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడానికి తగినంత ఆయిల్ పోసుకొని కొంచెంసేపు ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పీసెస్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేయొద్దండి. పీసెస్ రెడ్ కలర్ రాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కలర్లో ఉన్నప్పుడు పీసెస్ వేరే వెజల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకొని పోపు చేసుకోవాలి. మనం ఇప్పుడు చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి వాడిన ఆయిల్లో 1 కప్పు ఆయిల్ దీంట్లో వేసుకొని పోపు చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిచ్చి అల్లం పేస్ట్ వేసుకొని అది కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి అన్నీ కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టుకొని అది కొంచెంసేపు చల్లారనివ్వాలి. మరీ చల్లారిపోకుండా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. అది చల్లారేలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పౌడర్ అన్నీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మన పోపు చల్లారిందండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని మొత్తం ఆ పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో మనం హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాం కదా అది పిండుకోవాలి. అంతే అండి, చికెన్ పచ్చడి రెడీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.